ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ భక్తుడైన పౌలు మరి యేసుక్రీస్తు వారి శిలువ యందు తప్ప నేను దేని యందు అతిశయించను, అటువంటి అతిశయము నాకు దూరమవును గాక అంటున్నాడు. ఎందుకు శిలువ యొక్క అతిశయమును తను కోరుకుంటున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ప్రియమైన వాళ్ళరా, ఈ లోకానుసారముగా అతిశయించడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. పౌలుకు కూడా చూడండి, తను చదువుకున్న చదువును బట్టి అతిశయించవచ్చు, తను కలిగి ఉన్న అధికారాన్ని బట్టి అతిశయించవచ్చు, అలాగే ధనమును బట్టి తను అతిశయించవచ్చు, తన దగ్గర ఉన్న జనబలాన్ని బట్టి కూడా తను అతిశయించవచ్చు. ప్రియమైన వాళ్ళరా, ఇలా ఎన్నో రీతులుగా భక్తుడైన పౌలు అతిశయించడానికి కారణాలు ఉన్నాయి. అయినా వాటన్నీ నాకు దూరం అవ్వాలి, కేవలము నేను ఏదైనా అతిశయించేది ఉందంటే అది యేసుక్రీస్తు వారి యొక్క శిలువే. శిలువ ఎందే నేను అతిశయించాలి. నిజమేనండి, శిలువ విలువైనది. ఎందుకంటే ఒకప్పుడు యేసుక్రీస్తు వారు శిలువ వేయబడక మునుపు ఆ శిలువ శాపకరమైనదేమో. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే శిలువ మీద ప్రాణం పెట్టి ఉన్నారో శాపాలు పాపాలు పోయినాయండి. శిలువ మరణము, ఆ శిలువుకే యేసుక్రీస్తు వారు విలువ తీసుకొచ్చేసాడు. అందుకనే నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ యందు నేను అతిశయిస్తాను అంటున్నాడు. ఎందుకు అంటే, ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు శిలువ ద్వారా ప్రతి మానవాళికి రక్షణ అనేది కలిగిందండి. ఆయన శిలువ మీద మరణించుట వలన, ప్రియమైన వాళ్ళరా, ఎన్నో పాపాలు శాపాలు తొలగిపోయినాయి. ఎంతోమందికి రక్షణ భాగ్యం అనేది కలిగింది, ఎంతోమందికి విమోచన భాగ్యం అనేది కలిగింది. అంతేకాకుండా ఆయన శిలువలో మరణించి తిరిగి లేచుట వలన ప్రతి ఒక్కరూ కూడా అలాగే లేపబడతారు. ఆయన పొందిన దెబ్బలు, గాయాలు అవన్నీ కూడా మానవాళి స్వస్థతకి కారణమవుతున్నాయి. కావున మరి అంత విలువైన శిలువ యందు అతిశయించాలి అని కోరుకుంటున్నాడండి. కావున చాలామంది శిలువ అంటే శ్రమ, శిలువ అంటే హింస, శిలువ అంటే దుఃఖము, శిలువ అంటే శాపము అనుకుంటూ ఉంటారు. కానీ ప్రియమైన వాళ్ళరా, భక్తుడైన పౌలైతే శిలువ అంటే అతిశయం అంటున్నాడు. ఆ రీతిగా శిలువ యందు అతిశయించే వారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.